గడప గడప వచ్చారు, ఇల్లు వస్తున్నారు, చేసేది ఏముందండి? పబ్లిసిటీ తప్పించి ఏమీ లేదు. ఏ ప్రభుత్వం వచ్చినా శూన్యం. నిజంగా ఏమైనా సంక్షేమ పథకాలు రాకపోతే లిస్టులో రాసుకుంటామంటున్నారు, నిజమేనా? వేస్ట్ అండి. ఇప్పుడు అక్కడ ఒకటి ఇస్తారు, ఇచ్చేసామంటారు. ఇప్పుడు గవర్నమెంట్ వ్యవస్థలో మార్పు రావాలి, అంతేగాని నేను వస్తే ఇస్తానంటే జగన్ వచ్చి ఏమిచ్చాడు, ఈయన వచ్చి ఏమిచ్చాడు. సింగపూర్ పర్యటనలో ఈయన వెళ్ళారు, కంపెనీలు తీసుకొస్తానంటున్నారు. ఎలా మీ ఫేక్ అండి. మీకేమైనా ఉద్యోగాలు వస్తున్నాయా? బయట చదువుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఉప ముఖ్యమంత్రి పదవికి సంబంధించి ఎవరైతే ఉన్నారో లోకేష్ గారికి ఇచ్చి ఈయన ఇన్ఛార్జిగా పెడతామంటున్నారు. ఈయన 3 రోజులు ఒకటే అండి, ఏ రైతు కొట్టుకున్నా ఒకటే. చంద్రబాబు నాయుడు కాదు కదా, ఏ రైతు కొట్టుకున్న వ్యవస్థ ఒకటే ఉంటుంది. 40 సంవత్సరాల దాకా ఈ దేశం బాగుపడదు. ఆయన కూడా మళ్ళీ నేను వస్తాను నెక్స్ట్ ఎలక్షన్స్ అని అంటున్నారు జగన్ గారు. ఇప్పుడు జగన్ ఒకసారి వస్తాడు, పవన్ కళ్యాణ్ వస్తాడు, లోకేష్ వస్తాడు. ఈ సగటున మనిషి ఏం జరుగుతుంది? ఇలా కుటుంబాలు కాకుండా వాళ్ళ కుటుంబాలు వాళ్ళంతా డబ్బు గలవాళ్ళు, కోటీశ్వరులు. మామూలు జనాలు లక్షణం వాళ్ళకి ఏమి అర్థమవుతాయి వాళ్ళకి? అంటే కేంద్రం గట్టిగా ఉంది కాబట్టి కూటమి ఉంటుంది. ఇప్పుడు మెయిన్ వీళ్ళు ఏమి చేయకలా విద్య, ఆరోగ్యం. తల్లిదండ్రులు వదిలేస్తున్నారు రోడ్ల మీద. వాళ్ళంతా ఏమవ్వాలి? ముష్టోళ్ళు వస్తున్నారు. వాళ్ళని చూడాలి కదా, వాళ్ళు కూడా ప్రాణాలే కదా. అవి చూస్తే చాలు, ఎవరు బతకాలు బతుకుతారు, ఎవరి పిల్లలు వాళ్ళు చూసుకుంటారు. సూపర్ 6లో భాగంగా ఎలా ఉంది సార్? ఏమైనా అందుకుంటున్నారు? లాస్ట్ వరకు ఉంటారా మరి కలిసి కూటమి? ఎవరు ఉంటారండి? నీ అభిప్రాయం అయితే నువ్వు చేస్తావు. 3 కలిస్తే ఏం చేస్తారు? వాడు అవును అంటాడు, ఒక కాదంటాడు. అమరావతి, పోలవరం అయితే ఇంక దాదాపు వీళ్ళేనా? ఏం అవ్వండి, చేస్తానంటాడు, ఎవడు ఏం చేయడు. రైతులు కూడా వాళ్ళు ఏమంటున్నారంటే హైదరాబాద్ ఎన్ని సంవత్సరాలు డెవలప్ అయిందండి చెప్పండి? ఒక 45-50 సంవత్సరాలకి అయింది. ఒక్క ముఖ్యమంత్రి చేతిలో 5 ఏళ్లలో ఏది అవ్వదు. రైతులు కూడా భూసేకరణకి ఏమంటున్నారంటే సార్, ₹1,00,000 ఇచ్చి 500 గజాలు ఇళ్ల స్థలం ఇస్తే ఇస్తామంట. ఏమైనా చేసుకోమన్నారు. 30,000 వద్దంటున్నారు సార్ ఈ కౌలు అనేది. ఇవన్నీ పబ్లిసిటీ సెంటర్ అండి, ఇవన్నీ వేస్ట్. పరిపాలనలో మీ అభిప్రాయం ఎలా ఉంది? ఎలా ఉంటే అలా చెప్పండి. పరిపాలన సంగతి ఎలా ఉన్నప్పటికీ కూడా సామాన్యుడి యొక్క పరిస్థితి దుర్భరంగా ఉంది, చాలా కష్టంగాను. వ్యాపారులు కానీ వ్యవసాయదారులు కానీ బతకడం చాలా కష్టంగా ఉంది. రేపు పరిస్థితి ఏంట్రా బాబు అనే పరిస్థితికి వచ్చింది. దీనికంటే చివరికి మళ్ళీ గుమస్తాకి వెళ్ళాలన్నా కానీ గుమస్తాల పరిస్థితి కూడా తీసుకునే వాళ్ళు కూడా పరిస్థితి లేదు. ఇటువంటి గడ్డెనిటువంటి ఆర్థిక వ్యవస్థని 15 సంవత్సరాల నుంచి ఏనాడు చూడలేదు. మరి ఇంత ఘోరంగా దారుణంగా తయారైపోయింది. దీనికి మెయిన్ కారణము ఈ వాలంటీర్ వ్యవస్థ లేకపోవడం, కొంత వచ్చేటప్పటికి ఈ డిపోలో కొన్ని ఉన్న ఉద్యోగాలు కాస్త ఇంకా పోవడం వల్ల ఈ పరిస్థితి ఇంత దారుణంగా వచ్చిందని నేను అనుకుంటున్నాను. అంటే సార్ చూసుకుంటే ఒక పక్క కూటమి ప్రభుత్వాలు వచ్చాక పనులు జరుగుతున్నాయి అనేది వీళ్ళ వాదన. మరి ఎలా ఉంది నిజంగా? నిత్యావసర సరుకుల ధరలకు వచ్చే సంపాదనకి ఏదైనా మ్యాచ్ అవుతుంది? పొంతం లేదు కదా. ఖర్చులేమో ఒక స్థాయికి మించి ఎక్కువ వెళ్ళిపోయినాయి, ఆదాయమో పూర్తిగా పడిపోయింది. ఎలా ఉంది సార్? మరి భారంగానే ఉన్నాయి కదా. భారంగా ఉంది. సామాన్యుడు బతకాలంటే కష్టంగానే ఉంది. ఉన్నవాడికి అయితే బాగానే ఉంటుంది, కానీ లేనివాడి పరిస్థితి, మధ్యతరగతి పరిస్థితి చాలా కష్టంగా ఉంది. అది సార్. ఎందుకంటే సంక్షేమ పథకాలకు అలవాటు పడిన పీపుల్ ఎవరైతే ఉంటారో అవి రాలేదనే వాదనలో ఉంటారు, కానీ ఇవన్నీ ఆలోచించారు కదా. సంక్షేమ పథకాలు వచ్చాయని కాదు, ఆ యొక్క డబ్బు అనేది మార్కెట్లోకి వచ్చి సర్క్యులేషన్ అవ్వటం వల్ల ప్రతి ఒక్కరికి అన్ని విధాలుగా కూడాను వ్యాపారాలు జరిగి సంతోషంగాను, అన్ని వర్గాలు సంతోషంగానే ఉన్నాయి. ఇప్పుడు ఆ పరిస్థితి కనపట్లేదు. అది సంక్షేమ పథకాలు అనేది ప్రత్యేక డైరెక్ట్ లబ్ధి కాకుండా ఇండైరెక్ట్గా కూడా అనేక రకాలుగాను సంతోషంగానే ఉన్నారు పరిస్థితి. అది దానివల్ల ఉపయోగం ఉన్నది. సంక్షేమ పథకాలు పెట్టే పెట్టుబడి కూడా దాంట్లో 60% మళ్ళీ తిరిగి గవర్నమెంట్ జీఎస్టీ రూపంలో వస్తుంది. ఇప్పుడు ఆ జీఎస్టీ కూడా పూర్తిగా పడిపోయింది. పరిస్థితి అయితే చాలా గడ్డుగా ఉందని చెప్పవచ్చు. ఆర్థిక వెసులుబాటు లేకపోయినప్పటికీ అప్పులతో కూడిన ప్రభుత్వాలు పథకాలకి అమలు చేస్తున్నాము, అందుకే మిగతా ఇల్లు స్లోగా జరుగుతున్నాయి అంటున్నారు అమరావతి కానీ పోలవరం. దానివల్ల ప్రత్యేకించి డైరెక్ట్గా లబ్ధి అనేది కనపడదు, కానీ ప్రత్యేకించి అది ఎప్పుడుకో దీర్ఘకాలకు సంబంధించిన సమస్యలు ఏది ఇప్పటికిప్పుడు అంటే దానివల్ల ఫలితం కనపడదు మనకు. అది ఒక పక్క చేసుకుంటూ ఉండాలి నిదానంగా, అంతేగాని ఈ పథకాల ద్వారా కానీ ఇంకొంచెం ముందు సామాన్యుడు బతకలిగితే కదా ఎప్పుడో వస్తుంది, మనం ఆ రోజు తింటామనేసి అప్పుడు దాకా పస్తులు ఉండలేం కదా మనం. ముఖ్యమంత్రి గారు కూడా అంటున్నారు, మేము 5 ఏళ్లలో చేసినప్పుడు ఈ సంవత్సరాల కాలంలోనే చేశారు, 13 నెలల్లోనే. ఎలా అయినా తప్పేది ఏమీ ఉండదు, ఖచ్చితంగా ఆర్థిక లోటుపాట్లు చూసుకుని సంక్షేమాలు, రైతులకు సహాయం అన్నీ అందించాల్సిందే అంటున్నారు. అప్పుడు 9 అయితే ఇప్పుడు 6 పథకాలు. మరి ఎలా ఉండబోతుంది సార్? కేంద్రం గట్టిగా ఉంది కాబట్టి సపోర్ట్ ఇస్తుందా? 2027 ఎలక్షన్స్ ఎంపీ సీట్ల కోసం జమిలీకి మళ్ళీ పాత ప్రభుత్వాలకి ఏమైనా సపోర్ట్ చేస్తుందా బీజేపీ?
ఏ సపోర్ట్ ఇచ్చినా అప్పు మాత్రమే ఇస్తుంది, కానీ ఆ అప్పును తీర్చుకోవాలంటే మళ్ళీ మన భారమే పడుతుంది. ఈ పథకాలు లేకపోవడం వల్ల జిఎస్టీ పడిపోయి పూర్తిగా గవర్నమెంట్కి ఆదాయం తగ్గిపోయింది పరిస్థితి కూడాను. దీనివల్ల గవర్నమెంట్ కూడా నడవడం చాలా కష్టమే, అప్పులు చేసి అప్పుల మీద నడవాల్సిందే. దీనివల్ల ఇంకా సామాన్యుడు కూడా ఇంకా పరిస్థితి లోతుకి వెళ్ళిపోతున్నాడు. ఇది మాత్రం చాలా దుర్భరంగానే ఉంది పరిస్థితి. అవుతుందో సార్ వీళ్ళు చెప్పినట్టుగా 2027కి 40% అమరావతి, ఈ పోలవరం కూడా గట్టెక్కుతుందా, లేకపోతే ప్రజలకు ఇచ్చే హామీల రూపంలో ఎలక్షన్స్ టయానికి మళ్ళీ హడావుడే ఉంటుందంటారు? ఇట్లాగే చెప్తారా? ఇవి పూర్తి అవడం అనేది కళ, అది ఇప్పటికప్పుడైనా ఏ పని కాదైతే. ఒకవేళ అయినా కూడా ప్రజలకు అంత ఉద్ధరించి అంత ప్రత్యేకించి ఎమ్మటే ఎసులుబాటు అయితే కనపడదు. దానివల్ల ఉపయోగం అంతా కానరాదు. అది నిదానంగా ఒక 10 ఏళ్ళు 20 ఏళ్ళు వస్తుంది తప్ప దానివల్ల ఇప్పటికిప్పుడైతే ఉపాధి కలవడం కానీ అంత పరిస్థితి అయితే కనపడదు. ఇంకా దానివల్ల డెవలప్మెంట్ అని చెప్పేసి కొద్దిగా కంపెనీలు అవి వచ్చినప్పుడు కూడా సామాన్య పరిస్థితి ఇంకా కష్టమైపోద్ది. దానివల్ల ఖర్చులు పెరిగిపోతాయి, ఇంకా భారం అయిపోద్ది. అంటే పెట్టుబడిదారులేమో విశాఖపట్నం వైపు చూస్తుంటే అమరావతి వైపు రమ్మంటున్నారు. ఇక్కడేమో వెసులుబాటు అవడానికైనా ఒక 2 ఏళ్ళు పడుతుంది ముందుగా. మరి ఎలా ఉండబోతుంది సార్? ఈ సింగపూర్ పర్యటనలో ఉన్నారు బాబు గారు, ఈ నెల 30 వరకు ఉంటారంటున్నారు. పవన్ కళ్యాణ్ గారిని ఇన్ఛార్జిగా చేశారు, సింపుల్గా ముఖ్యమంత్రికి సంబంధించిన పనులన్నీ చూసుకుంటున్నారు. మరి ఎలా ఉండబోతుంది? ఖచ్చితంగా అనుకున్నట్టుగా 20 లక్షల ఉద్యోగాలు జరుగుతాయా ఈ 4 ఏళ్లలో? ఇది మీరు పెట్టుబడులు అక్కడికి ఇక్కడికి కాకుండా 4 పక్కలకు విస్తరిస్తే ఒక శాతం ఒత్తిడి పడకుండా అంతదాకా సమంగానే ఉంటుంది పరిస్థితి. అందరూ హ్యాపీగా ఉంటారు, ప్లేస్ వాల్యూషన్ కూడా ఇబ్బంది లేకుండా సమంగా ఉంటుంది పరిస్థితి. ఇప్పుడు ఒకేసారి కేంద్రీకరించడం వల్ల ఏమైందంటే ఒక చోటమో ఎక్కువ రద్దీ ఎక్కువైపోయి వాల్యూషన్ ఎక్కువ పెరిగిపోయి సామాన్య బతకడానికి కష్టమైపోద్ది. అక్కడేమో పరిస్థితి ఏమో ఉపాధి ఉండదు. 4 పక్కల విస్తరించడమే కరెక్ట్ అనిపిస్తుంది. అది రావణ్ సార్ 4 ఇయర్స్ ఉంది. ఒక మాటలో చెప్పాలంటే మళ్ళీ జగన్ గారికి ఏమైనా అవకాశం వస్తుందా, లేదా ఉన్న కూటమే కంటిన్యూ? పక్కాగా జగన్ వస్తారు మళ్ళీ. ఎందువల్లంటే ఈ జనాలు ఎవరు కూడా ఆయన ఎంత చేసినప్పటికి కూడాను జీవితం బతకడానికి కావాలి కదా, తర్వాత సెకండరీ విషయము. మన బతుకనేది లేనప్పుడు దానికి మళ్ళీ ఆటోమేటిక్గా తన్నుకుంటూ వచ్చేస్తాడు. అది విషయం, అది వ్యతిరేకత వస్తుంది. ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది? మీరు అడిగిన దానికి సమాధానం కన్నా నేనేం ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అనేటటువంటిది చెప్తానండి. యాక్చువల్గా నేను ఎక్స్పెక్ట్ చేసేది అయితే కనుక పరిశుభ్రత అండి. ఇప్పుడు నేను అనుకుంటూ ఉంటాను, మన ఏ ప్రభుత్వం మారినా కూడా మన కృష్ణానది ఆ కాలవల్లో చెత్త మాత్రం ఎప్పుడూ అలాగే ఉంటుందండి. ఎప్పుడూ పరిశుభ్రంగా ఉండేటటువంటి వాటర్ని అయితే కనుక మనం చూడము. సో అది ఎవరైనా అది ఆ ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయినా కూడా ప్రజలకి కావాల్సింది ఏంటంటే కంటికి కనబడేది చేయాలి సార్. వాళ్ళు కంటికి కనబడేది ఇప్పుడు గడప గడపకి పరిపాలన నువ్వు ఏంటంటే కనుక పని కల్పించేటటువంటి ఇది ఉందనుకోండి, జనాలు ఎవరిని ముష్టెత్తుకోవడానికి ఇష్టపడరండి. ఏ ప్రభుత్వం మారినా కూడా ఏంటంటే జనాలకి మీరేమి ముష్టి వేయక్కర్లేదు, కష్టపడి వాళ్ళు సంపాదించుకుంటారు. ఆరోగ్యం ఇంపార్టెంట్. ఆ ఆరోగ్యానికి ఏంటంటే కనుక కావాల్సినది అగ్రికల్చర్కి సంబంధించి ఆర్గానిక్ ఫార్మింగ్ని ఎంతవరకు మనం ప్రమోట్ చేస్తున్నాము, అది జరిగేలా చూస్తున్నాము అనేటటువంటిది ఇంపార్టెంట్ అండి. రసాయనాలతోటి ఈరోజు జనాలందరూ కూడా ఆసుపత్రులు, ప్రభుత్వ ఆసుపత్రుల కన్నా కూడా ప్రభుత్వ ఆసుపత్రులు పక్కన పెడితే కనుక ప్రైవేట్ హాస్పిటల్స్ ఎన్ని పెరిగిపోయాయండి. ఏంటంటే విపరీతమైన రోగాలు, ఏవేవో రోగాలు వస్తున్నాయి. నువ్వు గడప గడప పరిపాలన ఇచ్చి 1000 రూపాయలు ఇచ్చి ప్రతిరోజు 1000 రూపాయలు ఇచ్చినా వాడు తీసుకెళ్ళి ల్యాబులకి హాస్పిటల్స్కే పోస్తున్నాడు. నువ్వు ఆరోగ్యం గురించి జనాలకి పోషకాహారం అనేటటువంటిది మంచి వ్యవసాయాన్ని అందించి తద్వారా ఆరోగ్యాన్ని ఇవ్వగలిగి పరిశుభ్రతను పాటించే ప్రజలకి పని కల్పించామనుకో, దానికి మించిన పరిపాలన ఏమీ ఉండదండి. అవగాహన కల్పించే సంస్థలు కానివ్వండి, ఏదైనా ఈ యొక్క కనీసం మట్టి పరీక్ష చేసి ల్యాబులు ఇక్కడ అన్నీ మూతపడే ఉంటున్నాయి కదా ఎప్పటి నుంచి. అది ఎందుకో సార్, ఒకటి ఎవరు దృష్టిలో పెట్టుకున్నటువంటిది ఏంటంటే కనుక మనం ఆరోగ్యంగా ఉన్నాంలే అని అనుకుంటున్నాం. లేకపోతే మనకేవో పొలాలు ఉన్నాయి, మన దాంట్లో మనకు కావాల్సినట్టుగా కొంత ఆర్గానిక్ ఫార్మింగ్ చేసుకుంటే సరిపోతుందిలే, మన కుటుంబం నలుగురు బాగానే ఉంటాంలే అని కొంతమంది దృష్టి ఉండొచ్చండి. కాకపోతే ఈరోజు ఈ నలుగురే కాదు కదా, నువ్వు వెళ్ళి నీ పిల్లలు రేపొద్దున ఇంకెవరికో పెళ్లి చేస్తావు, వాళ్ళు అదే డిఎన్ఏని క్యారీ చేసుకుంటూ వస్తారు కదా. సో ఆరోగ్యం అనేటటువంటిది నువ్వు 10 మంది బాగుండాలని ఆలోచిస్తే రేపొద్దున నీ కుటుంబం కూడా నెక్స్ట్ జనరేషన్ బాగుంటుంది. నాకు అర్థం కాని విషయం ఎప్పుడు ఏంటంటేనండి, మనకి కావాల్సిన దానికన్నా ఎక్కువ ఉంటుందండి. తిండి అయినా సంపద అయినా కూడా ప్రాబ్లం ఎక్కడొస్తుందనంటే కనుక సంపద కూడా పెరిగిపోకూడదండి. సంపద కూడా ఒకరి దగ్గర పెరిగిపోయినంత మాత్రాన అది నీకు ఉపయోగపడదు, నీ తరతరాలకే నువ్వు ఊహిస్తున్నావు. నీ తరతరాలకి నువ్వు సంపాదించినా కూడా నువ్వు బతికేది 70 ఏళ్ళు 60 ఏళ్ళు బతుకుతావు. ఈ మధ్యలో కొంతమంది 30 ఏళ్ళకి 40 ఏళ్ళకి 50 ఏళ్ళకి కూడా చచ్చిపోయి. అధికారంలో ఉన్నవాడు చేయగలిగేటటువంటి పని ఏదైనా ఉంది అని అంటే కనుక
నా వరకు నేను ఆరోగ్యాన్ని ఎంతమందికి పంచి ఇవ్వగలనో అన్నది ఆలోచించాలండి. చాలామంది ఏంటంటే కనుక ఎంత సంపాదించేస్తున్నాం, కోట్లు సంపాదించేస్తున్నాం, 10 కోట్లు సంపాదించేస్తున్నాం, 20 కోట్లు సంపాదిస్తున్నాం, అరే 2 ఏళ్లలో నువ్వు చచ్చిపోతే ఈ కోట్లన్నీ ఏమవుతాయి అనేటటువంటిది ఒక క్వశ్చన్ మార్క్ పెట్టుకోవాలి సార్. ఈరోజు నెక్స్ట్ డే ఉంటావో ఉండవో మనకు తెలియదు. అలాంటప్పుడు దీని అంతటిని సంపాదించి నువ్వు ఎక్కడికి పట్టుకెళ్ళిపోవాలి? సో వీలైనంత వరకు కూడా మంచి గాలిని పీల్చగలుగుతున్నావా, మంచి నీళ్ళని తాగగలుగుతున్నావా, తర్వాత మంచి వ్యవసాయాన్ని అందించగలుగుతున్నావా? నేను ఒక్కడిని చేస్తే సరిపోతుందా అనుకుంటే పదవి నీ ఒక్కడికే ఉంది కదా. పదవి నీ ఒక్కడికే ఉండేటప్పుడు అది నువ్వు చేసి ఇది నేను చేశాను అని జనాల్లోకి వచ్చి నువ్వు చెప్పు. జనాలు కూడా ఆ అభివృద్ధిని చూస్తారు కాబట్టి అది నమ్ముతారండి. పరిపాలనలో కూటమి ప్రభుత్వం గడప గడపకి ప్రోగ్రాం పెట్టింది. మీకు ఏమైనా సమస్యలు ఉంటే చెప్పుకోమంటున్నారు, ఏం చెప్తారు? నాది గడపకి రాలేదు కదా, వస్తామన్నారు ఇంకా రాలేదు. డాక్రాకి ఇస్తామన్నారు ఇంకా పడలేదు. మళ్ళీ ఏంటి ఇది కాపనేస్తాం అది వస్తాయి అన్నారు ఇంకా రాలా. కొత్త రేషన్ కార్డు ఇస్తే బాగుంటుంది మాకు. అది పోస్ట్ ఆఫీస్లో 200 పెట్టి కూడా ఖాతాలు తెరిచారు చాలా మంది, ఆడబిడ్డ నిధి డబ్బుల కోసం. 200 అలా మాకు తెలియదు. అది మీకు ఏంటంటే ఇప్పుడు వస్తే బాగుంటుంది. ఇప్పుడు 60 ఏళ్ళ ఉన్న వాళ్ళు ముసలాళ్ళు ఉంటారు కదా, అదొకటి డబ్బులు వేస్తే బాగుండు పెన్షన్ లాగా. మళ్ళీ డిపోల్లో తీసుకుంటున్నారు, ఇబ్బందిగా ఉంది. డోర్ డెలివరీ వచ్చేది, ఇంటికి డెలివరీ వస్తే బాగుండు. ఇబ్బంది అవుతుంది కదా, వెళ్ళాలన్నా ముసలాళ్ళం వెళ్ళలేకపోతున్నాం, చేయలేకపోతున్నాం కదా. మరి మేము డబ్బులు టైంకి వస్తున్నాయి. 3 సంవత్సరం బారు కూడా చెప్పారు. మరి పడలేదండి అసలు డబ్బులు మాకు. రేషన్ అడిగితే ఏం చెప్తున్నారు? సచివాలయం వెళ్తే మీరు గ్యాస్ కంపెనీలోకి వెళ్ళమని అంటున్నారు. గ్యాస్ కంపెనీలోకి వెళ్తే వస్తాయి అని అంటున్నారు కానీ పడలే, మాకు డబ్బులు పడలేదు. గత జగన్మోహన్ రెడ్డి హయాంలో 9 పథకాలు అప్పుడు ఏమైనా అందుకున్నారు? అప్పుడు అవన్నీ అందుకున్నాం. ఆయన ఓడిపోయినా కూడా మాకు వచ్చినాయి డబ్బులు, డాక్టర్ డబ్బులు వచ్చినాయి. వాలంటీర్లు ఎలా చేసేవాళ్ళు? అప్పుడు ఉండేవాళ్ళు కదా, కొంచెం పర్వాలేదు, బాగానే చేసేవాళ్ళు. ఇప్పుడు సచివాలయంలోకి వెళ్ళి అన్ని అడగాలి చేస్తారు. వారంటీ వాళ్ళు ఉంటే బాగానే ఉండేది. మరి అని ప్రజల్లోకి వస్తున్నాడు ఆయన, మళ్ళీ ప్రచారాలు చేస్తున్నారు. ఏదన్నా సమస్యను ఆయన వస్తున్నాడు. ఈసారి ఏమైనా ఛాన్స్ ఉంటుంది ఆయనకి, జగన్ గారికి? ఏమోనండి చెప్పలేము. మరి ఇప్పుడు ప్రస్తుతానికి ఈయన అన్నారు కదా, ఏమో చెప్పలేము. ఆయన వస్తే ఆయన రావచ్చు, ఈయన వస్తే ఈయన బాగానే చేస్తున్నాడు కదా. సింగపూర్ వెళ్ళారు ఎవరైతే ఉన్నారో ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు. ఏంటంటే ఈ నెలాఖరు వరకు అక్కడే ఉంటారంటే కంపెనీలు తీసుకొస్తాకి పోరాటం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారికి బాధ్యతలు అప్పు చెప్పారు, ఎలా ఉంది? పవన్ కళ్యాణ్ వస్తే పర్వాలేదు, బాగానే ఉంటుంది మాకు. పవన్ కళ్యాణ్ కోసమే మేము ఓట్లు వేసాం. చంద్రబాబు నాయుడు ఆయన వల్ల ఈయనకి వేసాం ఓట్లు. ఆగస్టు 15 మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మొదలవబోతుంది. జిల్లాల వారీగా ఆధార్ కార్డు మీద తిరగొచ్చు మేడం. ఏదన్నా పనుల మీద వెళ్ళడానికి బాగుంటుందా? బాగానే ఉంటుంది. మరి ఆధార్ కార్డు మీద ఉంటే బస్సుకి మరి వెళ్తేనే కదా. ఏంటంటే ఎక్కువగా ఉంటే బస్సులు గంటకో బస్సు అలా ఉంటే బాగుంటుంది. మరి 2-3 గంటల కంటే వేస్టే కదా ప్రయాణం చేసేవాళ్ళం, ముసలి ముక్కలం పడిపోతారు కదా. అది అనేది ఇబ్బందులు ఉంటే చెప్పుకుంటారా? ఇబ్బంది అంటే అదేనండి. ఇంకైతే ఒకరికి వచ్చినాయి, ఒకరు రాలేదు. కొంతమందికి ముగ్గురేసుకి 4 అన్నీ అండి. 2 నెలలకి ఒకరికి వచ్చి ఒకరు రాలేదండి. బిల్లులు ఎలా ఉన్నాయి? కరెంటు బిల్లు ఎక్కువ వస్తున్నాయండి, మామూలుగా లేదండి. అన్ని కరెక్ట్గా వచ్చినాయా? అప్పుడు కరెక్ట్గానే వచ్చినాయండి. ఇప్పుడు కూడా అలాగే ఉన్నాయి. మరి ఎప్పుడు కూడా ఒకలాగా వస్తున్నాయి. కరెంటు బిల్లు మరి ఇప్పుడు ఎక్కువ వస్తుందండి. గడప గడపకి వస్తామంటున్నారు. 5 వారాల ప్రోగ్రామ్ అంట, ఏదో ఒక వారంలో రావచ్చు. ఏ లైన్లో ఉంటారు మీరు? మేము ఇక్కడ మొదటి నెలలో ఉంటున్నామండి, పుష్ప 9 లైన్లోనండి. ఇక్కడైతే మరి ఇటు పక్క చూసుకుంటే గ్యాస్ సిలిండర్ డబ్బులన్నా లేదండి. ఒకసారి పనియండి, రెండోసారి ఇడిపెడితే మరి రావట్లేదండి. మాత్రం తల్లికి వందనం తర్వాత ఆడబిడ్డ నిధి ఇవ్వాలి 1500 మహిళలకి. అదేమో త్వరలో విడుదల చేస్తామన్నారు. పోస్ట్ ఆఫీస్లో 200 పెట్టి ఖాతాలు తెరిచారు కదా అందరూ కూడా. అదేలేండి, మేమైతే అది కట్టలేదండి. పోస్ట్ ఆఫీస్లో మాత్రము మామూలు వరకు అయితే బ్యాంక్ ఒక అకౌంట్ ఉందండి, మాకైతే ఇంకే అకౌంట్లు లేవండి. మళ్ళీ డిపోల్లో తీసుకోవాలి, స్టోర్లకు వెళ్తున్నారు. గతంలో డోర్ డెలివరీలు ఉండేవి, లేకపోతే పాయింట్లో ఒక చోట పెట్టేవాళ్ళు, వెళ్ళి తీసుకున్న. అది బాగుందా, ఇది బాగుందా? అది ఈ లైన్లో వచ్చినాయి అయితే బాగానే ఉండేయండి. ఇప్పుడు అయితే అక్కడికి వెళ్ళడం ఇబ్బందిగా ఉన్నదండి. జనాలు ఎక్కువ అవడం వల్ల బాగా ఇది అయిపోయిందండి, ఇబ్బంది. కాగితాలు ఏదన్నా కావాల్సి వచ్చినా, ఏదన్నా అర్జీలు పెట్టుకోవాలన్నా గ్రామ సచివాలయంకి వెళ్ళాల్సి వస్తుంది. గతంలో వాలంటీర్లు వచ్చేవాళ్ళు కదా, వాళ్ళు ఉంటే బాగుండేది. వాళ్ళు ఉంటే అది బాగా ఉండేదండి. ఇప్పుడైతే మాత్రం సచివాలయంకి వెళ్ళడానికి కానీ ఇప్పుడు ఇబ్బందిగా ఉంది. అయితే పట్టించుకుంటారు, లేకపోతే లేదండి. ఇంకా అదైతే అన్నీ వచ్చినాయి. కరోనా సమయంలో కూడా అన్నీ వచ్చినాయండి. ఏం లేకుండా కాళ్ళ దగ్గరకు వచ్చి అన్నీ చేసేవారండి. మాకైతే నిరుద్యోగ భృతి ఉంది, త్వరలో ఇస్తారంట నిరుద్యోగులకి, జాబులు లేని వాళ్ళకి. అమరావతి పోలవరం కూడా అయితే ఉద్యోగాలు ఇస్తామంటున్నారు. మంచి విధానమైన పిల్లలకి రేపు భవిష్యత్తు బాగుంటుంది. సరేనండి, బాగుంది. మాకు అదే కావాలి కదండి. ఏది కూడా పిల్లల భవిష్యత్తు బాగుండడం 200 కావాలి కదండి మాకు కూడా. ఆగస్టు 15 ఉచిత బస్సు ప్రయాణం, జిల్లాల వారీగా ఆధార్ కార్డు మీద వెళ్ళొచ్చు ఎక్కడికైనా. ఈ విధానం బాగుంటుందంటారు?
ఈ ప్రయాణం బాగానే ఉంటుందండి. కాదు ఏం కొట్టుకకుండా ఇచ్చేకంటూ ఉంటే మాకు ఆ బస్సులు వెళ్ళకుంటే బాగానే ఉంటుందండి. పర్లేదు. పనులు కూడా ఇంకెక్కువ లేవండి సార్. ఇంకెక్కడ కూడా ఇబ్బందులు పడుతున్నామండి. ఎక్కడో పని ఉంది. ఇబ్బందిగా ఉన్నదండి. సరుకుల ధరలు సరుకుల ధరలు కూడా ఎక్కువ ఉన్నాయండి. ఏం తగ్గు ఏం లేదు. ఎక్కడ రేట్లు ఎక్కువ ఉన్నాయి. ఇంకా అన్ని అందుకున్నారా మరి? అందుకున్నాం. 9 పథకాలు అందుకున్నాయండి అప్పుడైతే మాకు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.